సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ నల్తూరు గెలుపు తమ్మిదేనని ప్రజల ఆశీర్వాదం మాకు ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వడ్డే కృష్ణ, తలారం శ్రీశైలం తమ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందని, ప్రజలు తమ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఆమె అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు ఓటు వేస్తే ప్రజలను నడి రోడ్డులో ముంచేస్తారని, అలాగే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదని, ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకుని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే నిత్యం ప్రజల్లో ఉండి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా 6, 7వ వార్డు అభ్యర్థులు వడ్డే కృష్ణ, తలారి శ్రీశైలం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తూ తమపై బురద చల్లారని చూస్తున్నారని అన్నారు. ప్రజలు తమను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని, అంతేకాకుండా 159వ సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిని గ్రామ ప్రజలకు ప్లాట్లు చేసి ఇప్పిస్తానని, ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి తమ వంతు ఆర్థిక సాయం ప్రత్యేకంగా చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడే నల్తూరు గుట్టకు క్లషర్లకు పర్మిషన్ ఇచ్చారని, వాళ్లు ఓటు అడగడానికి వస్తే వారిని ప్రశ్నించాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 ఏళ్లలో చేయండి, ఇప్పుడు గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు తమపై ఎంత నమ్మకంతో ఓటు వేస్తారో అంతే నమ్మకంగా పనిచేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు చెప్పడం, మేము చేసిన పథకాల గురించి మాకే చెప్తున్నాం. 2 ఏళ్లలో మేము అనుకున్నది సగానికి ఎక్కువ చేసినాం. ఫ్రీ కరెంటు బిల్లు, ఫ్రీ బస్సు ఆడపిల్లలకి, సన్న బియ్యము, రేషన్ కార్డు, మొన్నటిదాకా రేషన్ లేదు, ఇప్పుడు రేషన్ ఇవ్వడము, మళ్ళీ కరెంటు, భూములు ఉన్న వాళ్ళకి సబ్సిడీ కింద వాళ్ళ రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షలు. ఇట్లా ఒక పథకం కాదు, మేము అనుకున్న పథకాలు ఖచ్చితంగా 2 ఏళ్లలో చేసుకుంటూ వచ్చిన మిగతాయి కూడా ఏప్రిల్ తర్వాత చేయడం జరుగుతుంది. వాళ్ళు ఈ పాటికి తొందరపడి దన స్క్రీన్ల మీద బొమ్మలు చూపించుకుంటా అవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావాలి, 2 ఏళ్ళది మీరు చూపిస్తున్నారు కదా, 10 ఏళ్ళది మీద మేమెంత చూపించాలన్నా? 10 ఏళ్ళు చేసిన మీరు ఏం చేసిందని మీరు ఇచ్చిన హామీ లేదు. మొదటి అబద్ధం దగ్గర నుంచి మొదలు పెడదామన్నా. మీరు చెప్పాలంటే 10 రోజులు సరిపోదన్నా, నెల సరిపోతుంది. మేము చేయాలనుకున్న పనులు చేస్తాము. ఈ రోజు నేను బాజాబ్గా చెప్తున్నాము, జిన్నారం మండల్కి చైర్మన్గా మేము క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు చేసుకునే కెపాసిటీ ఉందా? చేయగలుగుతారా? చెప్పు. మా జిన్నారం నుండి వడ్డే కృష్ణాలను చైర్మన్గా చేసుకున్నాము. ఈ ఊరు నుంచి, నల్తూరు నుంచి శ్రీశైలం అన్న నిలబెట్టుకున్నాము. ఖచ్చితంగా గెలుపుకి మేము నాంది వలుకుతున్నాము. జెండా మాది వేస్తాము. రేపు పొద్దున గెలుస్తాము. మేము ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా మేము నెరవేరుస్తాము. రేపు పొద్దుగాల మేము అందరు యంగ్స్టర్సే ఉన్నారు, యంగర్సే ఉన్నారు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులు మాత్రమే రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. రాజకీయం చేసి చెడగొడుతున్నారు. ఇప్పటి వరకు చెడిపోయిన వ్యవస్థను మేము మెల్లమెల్లగా సర్దుబాటు చేసుకుంటూ ఉన్నాము. అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని మెల్లమెల్లగా సర్దుబాటు చేసుకుంటూ మేము ఇచ్చిన హామీలని, పథకాలని తీసుకొస్తున్నాం. 2 ఏళ్లలో తీసుకొచ్చినాం, ఇంకా మీదట కూడా తీసుకొస్తాము. లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తామని చెప్పేసి ఈ సమక్షంలో చెప్తా ఉన్నాం. గెలిచిన ఫస్ట్ రోజు నుంచే పనులలోకి దిగుతారు. కార్యకర్తల మధ్యలోకి వాళ్ళు తిరిగి పనులు చేస్తారని చెప్పేసి సవ్యంగా చెప్తున్నాను. మేము ఈరోజు కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నామని గర్వంగా చెప్తున్నాను. మన జిన్నారం మున్సిపాల్లో నల్తూరు గ్రామంలో 7వ వార్డు, 6వ వార్డులో శ్రీశైలమన్న, 7వ వార్డులో నేను అనగా వడ్డే కృష్ణ బలిలో నిల్చున్నాం. ఓటర్ల దగ్గరికి వస్తే ఊరు గ్రామస్తులు ఆప్యాయంగా మీకేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే కొన్ని ఇండ్ల జాగా లేక ఇండ్లు కట్టుకోక ఇబ్బంది పడుతున్నారు. నేను మా నాయకుడు శ్రీనివాస్ గౌడ్కు ఫోన్ చేస్తే, అన్నా ఇక్కడ ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉందంట, 159 సర్వే నంబర్ లో ఉందంట, ఒక్కసారి కనుక్కుంటానంటే ఎంబడే స్పందించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి కనుక్కుంటే, ఉంది సార్, ల్యాండ్ అయితే ఉంది, అసైన్డ్ గవర్నమెంట్ అంటే, లేదు సార్ అసైన్డ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చేయడం జరిగింది. నేను మా ఈ నల్తూరు గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను, నేను గెలిచిన వెంబడే అది ఎంఆర్ఓ గారితో మాట్లాడి మా సీనన్న దగ్గరికి పోయి, మంత్రి గారి దగ్గర తీసుకుపోయి లేవిడ్ చేసి నిరుపేదలు అర్హులైతే ఎవరున్నారో వాళ్లకు ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాను. మరి దానితో పాటు డెవలప్మెంట్, సీసీ రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, ఇంకా భవనాలు గాని ఏది ఉన్నా వాళ్లకు సమకూర్తామని తెలియజేస్తున్నాను.